సో మళ్ళీ ఒకసారి అందరికీ గుడ్ ఈవినింగ్. సో మా ఇప్పుడు టైం ఎంతసేపు అంటే చాలా షార్ట్ టైం, ఒక సౌండ్స్ గుడ్, థ్యాంక్ యూ. అంటే చాలా బ్యాలెన్సింగ్గా చెప్పాడు, అటు తక్కువ కాకుండా అటు ఎక్కువ కాకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. సో దాన్ని బేస్ చేసుకుని వెళ్తాను. ఫస్ట్లీ నాకు రమేష్ అని చెప్పినట్టుగా వెదర్ కండిషన్స్ బాగాపోయినా కూడా వి ఆల్ మేడ్ ఇట్, ప్రైజ్ గాడ్, ఇట్స్ ఆల్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. యా, అంటే బిఫోర్ ఐ స్టార్ట్, నాకు ఇందాక డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న కొన్ని చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. జ్ఞాపకాలు అంటే ఏమో అనుకున్నారు, అట్లా కాదు. అంటే మెమరీస్. యా, మేము ఇంతకుముందు ఒక చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఇట్ వాస్ సో బిగ్, అంటే మెగా చర్చ్ అంటాం కదా, అలాంటి చర్చ్. ఆ చర్చ్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, చర్చ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా డివైడ్ చేసి చిన్న చిన్న గ్రూపులు చేస్తారు. అండ్ దే కాల్ ఇట్ యాజ్ కేసెల్స్, ప్రేయర్ గ్రూప్స్, వాట్ ఎవర్. అంటే ఇలాంటి గ్రూప్సే. సో ఎవరో ఒకరి ఇంట్లో హోస్ట్ చేస్తారు ఎవ్రీ వీక్. అప్పుడు నేను కొత్తగా నేర్చుకుంటా ఉన్నాను వాక్యం, పెద్ద అవగాహన లేదు. కాదే వాళ్ళు చెప్పేది వింటూ ఉండేవాడిని చర్చ్లో. కానీ ఎప్పుడైతే మిడ్ వీక్స్లో ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీలో జరిగే బైబిల్ స్టడీస్ ఉండేవో, అక్కడ చాలా నేర్చుకునేవాడిని, మోర్ దెన్ చర్చ్. అప్పుడు నాకున్న అవగాహనకి ఆ కేర్స్ అనేది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే 10 మందితో దగ్గరగా కూర్చోవటం, కలిసి మాట్లాడుకోవటం, నేర్చుకోవటం, డైలాగ్స్ ఉండేవి. అంటే ఏదైనా విషయం ఉంటే దాని మీద డీటెయిల్గా మాట్లాడుకోవటం చాలా చాలా హెల్ప్ అయింది. అది ఎట్లా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉండేది. నేను రమేష్ అని అయితే అసలు అమీర్పేట నుంచి నడుచుకుంటూ కొన్నిసార్లు ఎరగడ కూడా వెళ్ళిపోయేవాళ్ళం. మా హౌస్ అటే మోతీనగర్. అట్లా చాలాసార్లు మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే ఏం చెప్పడానికి ట్రై చేస్తానంటే, ఇలాంటి గ్రూప్స్ దేవుడు ఇచ్చిన కృప. సో లైక్ చాలా చాలా మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ జరగగలగడానికి ఒక మంచి వేదిక. సో దేవుడు ఇచ్చిన ప్లేస్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ఆల్ ఆఫ్ యూ. సేమ్ taste of joy I'm experiencing even today. So I'm glad that you all are in our life. So meeku ela anipisthundi, what is that one thing you like in this place? If I ask you chala quick ga, what is that one good thing that you like in this fellowship. Good fellowship? Okay, friendly ga anta. True. Yeah, friendly ga undatam అది మనం వేరే చోట మనకి చర్చ్లో పరిస్థితిని బట్టి దొరకదు. వాళ్ళందరూ ఫ్రెండ్లీయే, కానీ ఇలాంటి ప్లేసెస్లో వీల్ హ్యావ్ దట్ యాక్సెస్. యా, ఇంకా ఓకే, రైట్ ప్లాట్ఫామ్, అఫ్ కోర్స్ లెర్నింగ్, చాలా లెర్నింగ్ సెంటర్, కరెక్ట్గా చెప్పినట్టుగా. సర్వీస్. యా, సో యా, దిస్ ఇస్ అ ప్లేస్ మిక్స్డ్ విత్ మెనీ ఎమోషన్స్. మోర్ దెన్ దాట్, లైక్ మైండెడ్ పీపుల్, అందరు నేర్చుకోవాలని వచ్చే వ్యక్తులు కాబట్టి. So I'm happy to be here the way you are. So let's jump into today's sermon. Okay, so quick గా ఒక చాప్టర్ని చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఫిలిపియన్స్ చదవట్లేదు, సిన్స్ మన రెగ్యులర్ మెంబర్స్ కొంతమంది ఆగారు కాబట్టి. ఒక చాప్టర్ని మనం చూస్తాం, దాంట్లో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇస్ దట్ ఓకే? సో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 34 ఫేమస్ అంటున్నాడు ఇమాన్యుయల్, వెరీ ఫేమస్ అంటే, అది కూడా మామూలు ఫేమస్ కాదు. ఆల్ రైట్, సో మొదటి వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా క్విక్గా. ఓకే, అందరు తీసారా బైబిల్స్? అందరూ ఆ వర్స్ మీద మీ దృష్టి ఉండాలని కోరుతా ఉన్నాను. ఒకవేళ బై ఎనీ ఛాన్స్, అంటే ఐ సీ బైబిల్స్ ఆల్మోస్ట్ అందరు క్యారీ చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే మొబైల్ యూజ్ చేయండి. నా వైఫ్ బైబిల్ తేలేకపోవడానికి కారణం నన్ను తీసుకోమని నేను మర్చిపోయాను. ఆ బైబిల్ వరకు నేను పెట్టుకున్నాను. సో షీ డజంట్ హ్యావ్ అ బైబిల్ ఫర్ టుడే. సరే, అయితే మీరు ఫస్ట్ వర్స్ చూసినప్పుడు వాట్ ఈస్ దట్ యూ కుడ్ అబ్జర్వ్ ఫస్ట్ వర్స్లో? ఓకే, వర్షిప్, ప్రైజ్. ఓకే, రవి మీరు ఏమైనా గమనించారా ఫస్ట్ వర్స్లో? బావి, రమేష్. ఓకే,
నేను ఏ పొజిషన్ లో ఉన్నా దేవుడి మాట యాక్సెప్ట్ చేస్తాను. అన్ని వేళలా ముందు ఒక అన్ని వేళలా కీర్తిస్తాం. ఓకే, సో బికాస్ యా సంథింగ్ irrespective of the situation. Okay. ఓకే ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదవులపై ఉంటుంది. ఓకే, యా దిస్ లాట్ దట్ వీ కెన్ డ్రైవ్ ఫ్రమ్ దట్ స్క్రిప్చర్. అయితే మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ నేను ఆ వర్స్ చూస్తున్నప్పుడు నా దృష్టి 2 పదాల మీదకి వెళ్ళింది. 2 ఏంటి అంటే, నేను ఎల్లప్పుడూ అనే పదం విచ్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఇంకొకటి నిత్యము, నేను ఎల్లప్పుడూ నిత్యం. ఆ 2 పదాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆయన వాస్తవానికి అక్కడ ఏమంటున్నాడు, యెహోవాని సన్నుతించెదను అంటే హీ ఈస్ ప్రైజింగ్ గాడ్. ఆయన దేవుడిని ఆరాధిస్తున్నాడు. హీ మస్ట్ బీ ఇన్ ఏ వెరీ గుడ్ సిచ్యువేషన్. సంతోషంగా, ఏదో ఉత్సాహంగా, ఆనందంతో ఉన్నప్పుడు మనం వీ టెండ్ టు ప్రైజ్ గాడ్, కరెక్ట్ అవునా? సో యెహోవాని సన్నుతిస్తున్నాను, ఆయన కీర్తి నా నోటి నుండి వచ్చును. సో 2 ప్రాముఖ్యమైన పదాలు ఏంటంటే, నేను ఎల్లప్పుడూ, నిత్యం. ఈ 2 దగ్గర మనం కొంచెం ఆలోచిస్తే, ఆయన ఆరాధిస్తాడట, సన్నుతిస్తాడంట, దేవుని కీర్తిస్తాడంట. ఇంకొన్ని పదాలు చెప్పాలంటే ఎగిరి గంతులేస్తాడు, నాట్యం చేస్తాడు దావీదు గారు. అది కూడా ఏంటంటే ఎల్లప్పుడూ, నిత్యము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్స్. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ అధ్యాయం ఏ పరిస్థితుల్లో రాశాడు, ఆ పదాలు ఏ పరిస్థితుల్లో రాశాడో మనకు అర్థం అవుతే కానీ ఆయన ఏ భావంతో ఆ విషయాలు చెప్తున్నాడో మనకు అర్థం కాదు. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ ఒకవేళ చూస్తే మీకు పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది, ఎవరికైనా ఉందా? ఉంది. దావీదు కీర్తన. అబీమెలెకు సమక్షంలో దావీదు వెదివాడిలాగా ప్రవర్తిస్తే అబీమెలెకు అతన్ని వెళ్ళగొట్టాక అతను ఇది రాశాడు. డేవిడ్ లైఫ్లో చాలా డార్క్ టైమ్స్ ఉన్నాయి, లేదంటే రఫ్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ చాలా ఏరియాస్లో ఉన్నాయి. టఫ్ సిచ్యువేషన్స్ డేవిడ్కి ఉన్నాయి. అలా ఆయనకి ఉన్న అంధకార సమయాల్లో ఇది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. చాలా టఫ్ టైంలో, చాలా రఫ్ సిచ్యువేషన్లో, చాలా ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్ ఇది. ఏ సిచ్యువేషన్ అయ్యా అంటే, సౌలు, రాజు అయినటువంటి సౌలు ఈయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదు గారిని. చంపడానికి ప్రయత్నం చేయడం అంటే ఏంటి, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పారిపోవటం. అది రాజే ఎంట పెడుతుంటే, ఇప్పుడు నువ్వు నేను కొట్టుకున్న దారి వేరు, కానీ నీ మీద ఒక సైన్యమే ఎంటపడుతుంది అనుకోండి, ఆ పరిస్థితి ఏంటి, ఇంకా చాలా కష్టం కదా. అలాంటి ఒక ఒత్తిడిలో దావీదు గారు పరిగెత్తి 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 పారిపోతున్న సమయం. పారిపోతే ఒక రాజు దగ్గర, ఫిలిప్పియుల రాజు దగ్గర ఆయన దాక్కుందామని ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ కూడా ఆయన చంపుదామని ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, వెర్రివాళ్ళలాగా, అంటే ఒక ఫూల్ లాగా ఆయన బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే పిచ్చి పిచ్చిగా గోడలు గీకటం, తల బీక్కోవటం, నోట్లోంచి ఇట్లా సొల్లు రావటం ఇంటెన్షనల్గా చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడానికి. సో బేసికల్గా ఆయన ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా టఫ్ టైం. ఆల్రెడీ రాజు ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించాడు, సైన్యం అంతా కూడా ఆయన వెంటబడతా ఉన్నారు. చాలా టఫ్ సిచ్యువేషన్ ఉన్నాడు. బహుశా ఆయనకు ఫుడ్ ఉందో లేదో తెలియదు, ఎన్ని రోజుల నుంచి పరిగెడుతున్నాడో తెలియదు. చాలా రఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్, చాలా రఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే బహుశా మనం ఏమంటామంటే, ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి, నేనేం తప్పు చేయలేదు కదా, నన్ను చంపేయవచ్చు కదా, అసలు నీకు న్యాయం, నువ్వు నిజంగా దేవుడివేనా, నీకు న్యాయం అనేది ఏమైనా ఉందా? తప్పు చేయాలన్న వాళ్ళు ఏమో చాలా బాగున్నారు, న్యాయంగా బతకాల్సిన వాడు నేనేమో ఊర్లో మడి తిరుగుతున్నాను, నా ప్రాణాన్ని నేను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా కుటుంబం అంతా అక్కడ ఉంది, నాకు తిండి లేదు, బట్టలు లేవు అంటామా లేదా? నువ్వైనా నేనైనా ఖచ్చితంగా అంటాం. ఆ పరిస్థితుల్లో, ఆ సిచ్యువేషన్లో నుంచి, ఆ ఫిలిప్పియుల రాజు దగ్గర నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత రాస్తాడు ఈసారి ఈ కీర్తన. సో ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలని నేను అడుగుతున్నా. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనల్ని ఏమైనా దేవుడి గురించి రాయమంటే, మన రాతలు చాలా వేరుగా ఉంటాయి, కరెక్టే అన్నట్టుగా ఉంటుంది మనకు కూడా. దేవుడు నా పక్షంలో ఇట్లా అన్యాయం చేశాడు, బహుశా నేనేదో ఒక టైంలో ఇలా ఉండటం వల్ల దేవుడు నన్ను ఇలా చేశాడు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు పార్షియల్ గాడ్, రకరకాలుగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటాయి. కానీ చినిగిపోయిన బట్టలతో, మొహం అంతా గెడ్డం పెరిగిపోయి, ఒళ్ళంతా మురికంపు కొడతా, ఒక స్థావరం లేకుండా,
ఏ తప్పు చేయనటువంటి దావీదు ఏమంటున్నాడంటే ఆ సమయంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. అది ఏ టైంలో రాస్తున్నాడంటే, ఇట్లా మనకి చక్కగా ఏసీలో ఉండి కంఫర్ట్లో ఉండి బైబిల్ చదువుకుని అన్ని పరిస్థితులు, అంటే మనకు ఉద్యోగం ఉండి మనకి కుటుంబం ఉండి మన ప్రతిపూట తింటా చక్కగా ఉంటున్న పరిస్థితుల్లో రాయలేదు ఆయన. ఏ తప్పు చేయకపోయినా కూడా ఆయన మీద అన్యాయంగా ఒక రాజు తిరగబడి ఇంట్లో నుంచి ఊర్లో నుంచి ఆయన ప్రాంతంలో నుంచి పరిగెత్తించి ఆహారం లేకుండా బయటికి తిరిగినప్పుడు ఆయన ఏమన్నా అంటే దేవుడి వైపు చూసి, అసలు నేను స్తుతించకుండా నేను ఎలా ఉండగలను, నేను ఆరాధించకుండా నేను ఎలా ఉండగలను, నీలాంటి దేవుడు అసలు ఎవరు లేరు కదా, నువ్వే కదా నా అతిశయాస్పదం, నిన్ను బట్టే కదా నేను సంతోషించేది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు దావీదు గారు. సో దావీదు గారి దగ్గర నుంచి మనం నేర్చుకునే కొన్ని విలువైన పాఠాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. సో ప్లాట్ఫామ్ మీకు అర్థమవుతుంది కదా, ద సెట్ ఏంటి, మేజర్గా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే మనం 1-2 ప్రశ్నలు అడుగుతానికి ప్రయత్నం చేస్తా, మీరు క్విక్గా సమాధానం చెప్పడానికి కూడా ట్రై చేయండి. దావీదు గారు అలాంటి రఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్, అంధకారమైనటువంటి పరిస్థితి, అంధకారమే, ఎందుకంటే దిక్కు లేదు, ఏ టైంలో ఆయన మీద కత్తి పడుతుందో, ఏ టైంలో ఆయన తల ఊడిపడుతుందో, ఏ టైంలో ఆయన దెబ్బలు తింటాడో తెలియని పరిస్థితి, ఆహారం ఉందో లేదో తెలియదు. అలాంటి టఫ్ టైంలో నువ్వే నాకు సంతోషాన్ని ఇచ్చేవాడివి, నిన్ను మించినోడు లేడు ప్రభువా, నువ్వే నా ధైర్యం, నువ్వే ప్రభువా, ఎంత మంచోడు ఏంటి ప్రభువా, నిత్యం నేను స్తుతించుకొని ఉండలేకపోతున్నాను ప్రభువా అని ఎలా అనగలిగాడు దావీదు గారు? ఎలా అనగలిగాడు? అలాంటి భాష ఆయనకి ఎలా వచ్చింది? మీ ఆలోచన నుంచి 1-2 మాటలు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చిందని బ్రదర్ అంటున్నారు. ఓకే, నమ్మకం, విశ్వాసం. చిన్నప్పటి దేవుడు తన విషయంలో చేసినాన్ని గుర్తు పెట్టుకున్నాను. ఓకే, ఇంకా any other answers? I mean, all of them are very true. So you can feel free to share your answers అట్లా ఏం లేదు. అంటే ఆయన వాక్ విత్ ద లార్డ్ అలా ఉంది. ఓకే, హృదయానుసారుడైన ఉంటాడు. అంటే ఆయన ఫోకస్ ఓన్లీ దేవుని మీద, ఇంకా వేరే రెస్ట్ ఆఫ్ ది ఏం కూడా ఆయనకి ఓన్లీ ఫోకస్డ్ టువర్డ్స్. ఓకే, ఓకే. సో నేను ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా, అది దాంట్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకుంటే ట్రై చేయండి. అంటే ప్రాపర్గా ఫ్రేమ్డ్గా చెప్పలేకపోయినా కూడా నేనేమంటానంటే, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, దేవుడిని ఎరిగిన ఒక వ్యక్తి తన జీవితంలో దీవించబడినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మాత్రమే స్తుతించటం విశ్వాసం కాదు. కానీ తన పరిస్థితి బాగున్నా బాగోకపోయినా, తన భవిష్యత్తు అంధకారంగా ఉన్నా కూడా దేవుడు ఎవరో తెలుసుకొని దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన గుణగణాలను బట్టి, ఆయన శక్తిని బట్టి పరిస్థితిని దాటొచ్చి ఆయన స్తుతిస్తాడు. అంటే దేవుని స్తుతించాలంటే మనకు కారణాలు కావాలి. మనకు కారణాలు కావాలి. దేవుని స్తుతించాలంటే మన ఇంట్లో ఏదో ఒక మేలు జరగాలి. దేవుని స్తుతించాలంటే మనకు ఒక ప్రమోషన్ రావాలి. దేవుని స్తుతించాలంటే నా పాప ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బర్త్డే అయి ఉండాలి. తప్ప అంటే కాదు. కానీ అసలు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణాలు ఏంటి అంటే, ఆయన ఏమై ఉన్నాడో అందరు బట్టి నేను ఆరాధిస్తా ఆయన్ని. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన ఎవరో, దాన్ని బట్టి నేను ఆయన ఆరాధిస్తాను తప్ప నాకు చేసిన మేలును బట్టి నేను ఆరాధించను. ఇది బెటర్ ఏమో సెకండ్ స్టేట్మెంట్, కొంచెం ఈజీగా మీకు అర్థమైందా? దేవుడిని ఆరాధించడానికి కారణాలు కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయన ఆరాధనకు అర్హుడు. నిత్యము ఎల్లప్పుడూ వేవేల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని చెప్పి కొనియాడుతూ ఉన్నాయంట. కారణాలు లేవు, కారణాలు అసలు లేవు. కానీ 365 days 24/7 ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన స్థితిని బట్టి గమనించుకుంటా వాళ్ళు స్తుతించడం మనం వాక్యంలో చూస్తున్నాం. నిజమైన క్రైస్తవుడట కారణాల బట్టి కాకుండా దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. అలాంటి వాడే దావీదు గారు. ఓకే, దావీదు గారు మనకి ఏం చూపిస్తున్నారా అంటే, అసలు నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి, దేవుణ్ణి నువ్వు ఎందుకు స్తుతించాలి, అసలు నువ్వు ఎందుకు దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడిని తెలుసుకోవడం వల్ల నీకేమొస్తుంది అని చెప్తా ఆయన ఏం సమాధానం ఇస్తున్నాడంటే, దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి స్తుతించాలి. దేవుని వ్యక్తిత్వం ఏంటో దాన్ని బట్టి నువ్వు ఆయన్ని వెంబడించాలి. అంతే తప్ప నేను దేవుని వెంబడించాను కనుక నాకు ఇది జరిగింది కనుక నేను ఆరాధిస్తాను అంటే ప్రాబ్లం. నాకు జరగాల్సింది జరగలేదు కానీ దాంతో నాకు సంబంధం లేదు, జరగకూడదు నాకు జరిగింది అయినా దాంతో నాకు సంబంధం లేదు. ఆయన ఎవరో, ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఆయన ఆరాధనకు అర్హుడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తాను. ఇది ఫెయిత్ స్టేట్మెంట్. ఒక విశ్వాసకు ఉండాల్సినటువంటి మైండ్ సెట్. కొంచెం క్లియర్గా ఉందా, కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. వెరీ క్లియర్ కదా. ఎందుకంటే దావీదు గారు అప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తే దావీదు గారు మాట్లాడే భాష ఏంటంటే, నేను ఎల్లప్పుడూ నిత్యము నేను ఆయన ఆరాధిస్తాను. దానియేలు పేరు కూడా వేయలేదు. వాస్తవానికి 66 పుస్తకాల్లో ఏ భక్తుని టచ్ చేసినా కూడా వాళ్ళ నోట్లోంచి వచ్చే పదాలు ఇయే. అయితే ఇదే ప్యాటర్న్, ఇంక వేరేది ఏం లేదు. దీన్ని దాటి వచ్చే ప్రతి భాష, ప్రతి లాజిక్, ప్రతి ఐడియాలజీ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఆ ప్యాటర్న్ బాగుంది కదా అనిపిస్తుంది. 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి, దొంగ నోటు మంచి నోటు రెండు ఒకలానే ఉంటాయి. అది ఎప్పుడైతే నువ్వు ఆ స్కానర్లో పెడతావో, ఏది కరెన్సీ చెకింగ్ మిషన్, అది యాక్సెప్ట్ చేయదు, అది సేమ్ ఉంటాయి. సో మన ఐడియాలజీని తీసుకొచ్చి వాక్యం దగ్గర పెట్టినప్పుడు అది ట్రూ అంటుందా లేదా అనేది వాక్యమే తెలుస్తుంటుంది. స్టేజ్ మీద అట్లా జరుగుతుంది కదా, ఆ చర్చ్లో ఇట్లా అంటున్నారు కదా, వాళ్ళకి మేలు జరిగింది కదా. నీకు 500 రూపాయలు ఎక్కడైనా మారొచ్చు, అది మారినంత మాత్రాన అది ఒరిజినల్ 500 రూపాయలు కాదు. ఎప్పుడో ఒకసారి నువ్వు లాక్ అవుతావు, ఎప్పుడో ఒక రోజు నువ్వు సిగ్గుపడతావు, ఎప్పుడో ఒక రోజు నువ్వు చెరసాల్లోకి వెళ్తావు. సో బేసికల్గా ఏంటంటే దావీదు గారు మాకు నేర్పిస్తున్నటువంటి ఒక భాష ఏంటయ్యా అంటే, నాకు జరిగిన మేలును బట్టి లేదంటే నాకు జరిగిన నష్టాన్ని బట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్ళను, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తాను. ఓకే, సో వీ విల్ క్వైట్ క్విక్లీ గో ఫార్వర్డ్. అయితే ఈ భాష మాట్లాడుతున్నటువంటి దావీదు ఆయన ఏమన్నాడు, నిత్యం అన్నాడు, ఎల్లప్పుడూ అన్నాడు. అంటే ఆయనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని స్తుతిస్తానే ఉంటానని చెప్పిన వ్యక్తి ఆయన. అయితే ఒకవేళ దావీదు గారి జీవితంలో కొన్ని విషయాలు మనం చూస్తే, ఆయనకి రఫ్ ఫేజెస్ ఉన్నాయా జీవితంలో? చిన్నగా ఒకటొకటి గుర్తు చేసుకుందాం, మీకు గుర్తుకొచ్చినాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఆయనకి రఫ్ ఎక్స్పీరియన్స్ లేదంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చిన్నప్పుడే కదా. చిన్నప్పుడే ఏం జరిగింది? చిన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి లేదంటే రాజు ఎవరో దేవుడు రివీల్ చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అందరినీ చూశారు కానీ ఆయన ఎవరు పట్టించుకోవాలా. హీ వాజ్ ఇగ్నోర్డ్, లేదంటే హీ వాజ్ నాట్ గివెన్ కన్సిడర్డ్, అట్లీస్ట్ ఇగ్నోర్డ్, నాట్ కన్సిడర్డ్. అంటే ఏంటంటే ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు చిన్నప్పుడే, అంతవరకే కొడుకులు పిల్లలు అన్నట్టుగా రిజెక్ట్ చేయబడ్డాడు, అండర్ ఎస్టిమేట్ అయ్యబడ్డాడు. చూసినప్పుడు ఇంకొకరు ఉండాలి అన్నట్టు సమయాలు ఇంటెన్షనల్గా అడగటం. సో చిన్నప్పటి నుంచే ఆయనకి రఫ్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ మనం చూస్తాం. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, మీరు క్విక్గా చెప్తే వీ విల్ గో ఫార్వర్డ్. రాసేటప్పుడు ఆ రఫ్ ఫేజు సరే, చక్కగా ఆయన గొలియాతుని చంపాడు,
గొలియాతుని చంపాడు, దేవుని స్తుతిస్తున్నాడు, మంచి పేరు వస్తుంది, న్యాయంగా బతుకుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు అంటే ఇమీడియట్గా సౌలు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేయటం. ఏ తప్పు చేయకుండా రాజ్యాన్ని కాపాడి దేవుని మహిమపరచడానికి ఆయన చేసిన ఒక ప్రయత్నం గొలియాతుని చంపడం ద్వారా ఇజ్రాయెల్ దేవుడు అయిన యెహోవాకి కీర్తి కలిగింది. దాన్ని బట్టి ఈయన యాక్చువల్గా ఇంకా సేఫర్ సైడ్ ఉండి దీవింపబడాలి. అలాంటి టైంలో ఆయన్ని చంపడానికి సౌలు గారు ప్రయత్నం చేయడం హాంటింగ్. ఎంతగా హాంటింగ్ అంటే సొంత ఇంట్లో లేడు ఆయన. సంవత్సరాలు అడవుల్లో, ఎడారుల్లో, దీవుల్లో, కేవ్స్లో, చీకట్లో బతికాడు ఆయన. ఆ చీకట్లో కూడా నుంచి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆయన స్తుతించకుండా నేను ఆగలేను, ఆయన ఆరాధించకుండా నేను అసలు ఆగలేను. ఈ సిచ్యువేషన్కి దానికి సంబంధం అసలు లేనే లేదు. ఈ సిచ్యువేషన్స్కి అతీతుడు ఆయన. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను ఆరాధిస్తా. చిన్నప్పటి నుంచి ఆయన లాంగ్వేజ్ అదే. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు చేసిన తప్పును బట్టి చనిపోవడం. సొంత కూతురు కళ్ళ ముందే ప్రార్థించాడు, వేడుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, అన్నం తినకుండా ఉన్నాడు. బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయిన వెంటనే పట్టు వస్త్రాలు వేసుకొని అన్నం తిన్నాడు. ఆ ఐడియాలజీ చూడండి. ఆయనకి ఏంటంటే అసలు ఈ సందర్భానికి అతీతుడు ఆయన. ఈ సందర్భాన్ని బట్టి నేను ఆయన ఆరాధించను. నా స్తుతి ఎప్పుడు పెరిగిపోద్దయ్యా అంటే, నా కుటుంబంలో మేలు జరిగినప్పుడు నా స్తుతి పెరిగిపోయింది అనుకో ప్రాబ్లం. నా కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఆరాధనలో ఆయన మీద ఉన్న గౌరవం తగ్గింది అనుకోండి ప్రాబ్లం. కూతురు చనిపోయినప్పుడట పట్టు వస్త్రాలు వేసుకొని కడుపు నుండి అన్నం తిన్నాడు దావీదు. ఎందుకంటే దావీదు గారికి ఉన్నటువంటి అవగాహన దేవుని మీద. దేవుడు అంటే ఎవరో ఆయన తెలిసిన విధానం, పరిచయమైన విధానం వేరు. మనకి దేవుడు ఏంటి, ఎలా పరిచయం అయ్యాడు అంటే మనకు మేలు ఇస్తాడు. ఇంకా కొంచెం సర్కాస్టిక్గా చెప్పాలంటే గ్యాస్ మీద ఏంటి అన్నం పెడితే పొంగు వచ్చేస్తుంటే నేను సిమ్లో పెడతాడట. మనం చెప్తున్నాడు ఒక ఆయన, దేవుడు అంత క్లోజ్గా ఉంటాడా మీకు, పొంగు వచ్చినా కూడా ఈయన సిమ్లో పెట్టేస్తాడంట. అంటే దేవుని యొక్క స్థాయిని దిగదార్చిన విధానం ఏంటంటే ఆ రేంజ్లో. కానీ దావీద్ గారికి ఏంటంటే ఇలాంటి సండే స్కూల్ స్టోరీస్తో ఎదిగిన మంచి కాదు ఆయన. వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి. తను అన్నట్టుగా బిడ్డ చనిపోయింది, సొంత కొడుకు ఆయన చంపడానికి ప్రయత్నం చేయటం అబ్సలోం. ఎంతగా అంటే వెంటబడి తరిమి సొంత కొడుకు, సొంత రాజ్యంలో వ్యక్తులు, సొంతోళ్ళే ఆయన రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్న పరిస్థితి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆయన మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే, ఐ కాంట్ స్టాప్ ప్రైజింగ్ యూ గాడ్ బికాజ్ యు ఆర్ గాడ్. ఇది క్రైస్తవుని యొక్క ఆలోచన విధానం, ఇది అయి ఉండాలి. ఇప్పుడు పాస్టర్స్ ఒకవేళ దావీదు గారి దగ్గరికి వస్తే, దావీదు ఎందుకు నీ మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి అంటే, బహుశా నువ్వు 7 వారాలు నా సంఘానికి రావాలి, బహుశా నువ్వు ఒకసారి చర్చికి స్పాన్సర్ చేయాలి, బహుశా నువ్వేదో పాపంలో పడిపోయావు, నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. ఇంకేం పదాలు వాడతారు? ఓకే, నీ తరతరాల పాపాలు నీ మీద వచ్చి పడినాయి. బహుశా అప్పుడు కూడా కొంతమంది చెప్పు ఉండొచ్చు ఆయనకి. కానీ ఆయనకి దేవుడు ఎవరో తెలుసు. దావీదు గారికి తగ్గిపోతుంది. కానీ దావీదు గారు ఏం పట్టించుకోవాలి. ఆయన ఏం పట్టించుకోకుండా ఆయన ఏమన్నాడంటే, ప్రభా ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నా ప్రాణం పోయినా, ఇందాక బావి గుర్తు చేసినట్టుగా షడ్రక్ మెషక్ అబేద్నెగో కానీ, దానియేలు గారు కానీ, అపోస్తులు అందరూ, శిష్యులందరూ కూడా కానీ, యేసు ప్రభు వారు కూడా కానీ, ప్రభా నీ చిత్తం అయితే ఇనింది, కానీ నీ చిత్తమే జరగాలి. క్రైస్తవుని యొక్క భాష ఒకవేళ ఇటువంటి భాష లేకపోతే దేవుడు మనకి అర్థం కాలేదు అన్న విషయాన్ని మనం అంగీకరించాలి. ఓకే, ఆ విషయాన్ని అంగీకరించాలి. అయితే కొంత మనం ముందుకెళ్దాం. 2వ వచనం చూద్దాం. 2వ వచనం, ఇందా 34వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఆగుదాం. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏ సిచ్యువేషన్లో ఏ మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఒక నష్టం జరిగింది, మన ఇంట్లో ఒక ప్రాణం పోయింది. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు అలాంటి ఒక సిచ్యువేషన్కి వెళ్తాం కదా, పెద్దోళ్ళే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఏదో ఒకటి. ఆ టైంలో ఇలాంటి పదాలు మనం వాడగలమా? ఆయన ఏమంటున్నాడు చూడండి, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. ఏ టైంలో? దిక్కు లేని టైంలో,
కష్టాలన్నీ కూడా ఆయన మీద వరదలాగా వచ్చినప్పుడు ఆయన భాష మాత్రం మారట్లా. ఆయన 3వ వచనం కూడా చూడండి, 3వ వచనం. నాతో కూడా యెహోవాను కనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును స్తుతించుడి. ఆయన ఉల్టా హీఈస్ గివింగ్ అ కాల్ టు ఆల్ ఆఫ్ అస్. ఆ సిచ్యువేషన్లో ఉండి దావీదు గారు ఆయన కుటుంబాన్ని, ఆయన ప్రజల్ని అందరినీ చూస్తా, ఈవెన్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనతో కూడా ఆయన ఏమంటున్నాడంటే, హలో బ్రదర్స్, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. లెట్ us worship him because he deserve all glory, all praise. He is worthy of all our praises అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాతో కూడా యెహోవాని ఘనపరచుడి, మనం ఏకంగా కూడా ఆయన నామంని గొప్ప చేద్దాం. సో ఐ జస్ట్ స్టాప్ హియర్ ఒక 2 నిమిషాలు. ఈజ్ దర్ సంథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? డూ యూ థింక్ ఇట్స్ లైఫ్ ఆఫ్ ఇంపాసిబుల్, ఇది ఇట్లా బతకడం కష్టం, అలాంటి పదాలు, అలాంటి ఆలోచనలు? ఎందుకంటే మనం ఏదో మెసేజ్ లాగా చెప్పాలని కాదు కదా. సో దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ వీ లెర్న్ అండ్ ఎక్స్చేంజ్ థాట్స్. కూతురు చనిపోయినప్పుడు పట్టు ధరించి భోజనం చేస్తుంటే అది ఎదుటి ఎట్లా ఉంటుందంటే, ఇది కావాలని మన జనరల్ కాదు, ఇది ఇష్టం లేకుండా చనిపోయిన హ్యాపీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది మన వాళ్ళకి. యా అంటే క్రైస్తవం జీవితం ఏంటంటే హృదయం నిండా దుఃఖం ఉంటుంది బ్రదర్, కానీ పైకి మాత్రం సంతోషంగానే కనబడతాడు. దుఃఖం ఖచ్చితంగా, బిడ్డ చనిపోయినప్పుడు దుఃఖం ఉంటుంది, కానీ ఆ దుఃఖం ఏంటంటే దేవుని స్తుతించడాన్ని ఆపదట. అది లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఆన్ హిమ్. ఇప్పుడు నా కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎమోషనల్ లేకుండా నేను హ్యాపీగా ఉండటం విశ్వాసం కాదు. నాకు బాధ ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ ఎమోషనల్ బీయింగ్. ఈవెన్ దేవుడు కూడా, యేసు ప్రభు వారు కూడా లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. అంత మాత్రాన విశ్వాసం తరిగిందని కాదు, ఆ విశ్వాసం అట్లానే ఉంటుంది. ఆయన ఆ లవ్ని, కన్సర్న్ చూపించాడు. కానీ ఈ సిచ్యువేషన్స్ బట్టి నువ్వు దేవుని జడ్జ్ చేయవు. ఎందుకు నాకు ఇట్లా జరిగింది ప్రభువా, నువ్వేంటి ఇట్లా అని అడిగే స్థాయి, అంత ధైర్యం మనం చెయ్యం. ఎందుకంటే ఆయన న్యాయమైన వాడు, అన్నీ తెలిసినవాడు, అన్ని క్రమంగా చేసే దేవుడు అని నువ్వు నేను కన్విన్స్ అయ్యి విశ్వసించినప్పుడు అలాంటి మాటలు రావు. బేసిక్గా యోబు డేవిడ్ సిమిలర్ సిచ్యువేషన్, కాకపోతే యోబు ఏంటంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దావీదు విషయంలో సేమ్ అదే జరిగింది, కాకపోతే ఆయన చెప్పలేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు, సిచ్యువేషన్ బట్టి ఆయన అంటే కొత్త బట్టలు వేసుకోవడం అంటే అయిపోయింది. ఇంకా నార్మల్ అన్నట్టు అప్పుడు ఆ బట్టలు కూడా వాళ్ళ కల్చర్ని బట్టి అక్కడ వేసుకోవడం మనం చూస్తాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే జనాలకి వెరిగా ఉంటుంది. వాక్యం కూడా అదే చెప్తుంది, అరే మీరు వెరివాలని అంటారా బాబు అని. కానీ అన్ఫార్చునేట్లీ మనల్ని ఎవరు వెరివారు అనట్లేదు. ఎందుకంటే మనం లోకాంతో పాటుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. లోకంలో వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాలి అలా సెటిల్ అవుతున్నాం. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్, అన్ఫార్చునేట్. ఇంకా అంటే మనకి మైండ్లో అర్థం కావాల్సింది ఏంటంటే, పరిస్థితిని బట్టి దేవుణ్ణి ఆరాధించడం మనం ఆపేయాలి. మనకు ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి దేవుడి వైపు చూడటం మనం ఆపేయాలి. అందరం కూడాను. అంటే దీస్ డేస్ నా ప్రేయర్ కూడా ఏంటంటే, అన్నీ కంఫర్ట్గా ఉన్నాయి బ్రోవా, నాకు పరిస్థితి బాగుంది, కంఫర్ట్గా ఉన్నాయి, ఐఎమ్ ఏబుల్ టు ప్రైజ్ యూ. కానీ దెర్ విల్ బి వన్ డే నా ముందు ప్రశ్న ఉండొచ్చు, నా ముందు సమస్య ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు. అప్పుడు నా విశ్వాసం ఎలా ఉంటుంది, నా భాష ఎలా ఉంటుంది, నా ఉత్సాహం ఎలా ఉంటుంది? ఆ పరిస్థితికి నన్ను రెడీ చేయ ప్రభావ అని అడుగుతున్నాను నేను. ప్రతిరోజు బాగుంటుందా, నెక్స్ట్ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ కష్టం వచ్చినప్పుడు, ఆ విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు, అప్పుడు మనం ఎలా అయితే బిహేవ్ చేస్తామో, మనం దేవుని ఎడల ప్రేమ ఎలా ఉందో అది నిరూపిస్తుందట. దేవుడి ఎడల ప్రేమని రుజువు చేయడానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే దావీదు గారు ఎందుకు హృదయానుసారుడు అయిపోయాడంటే, ఆయన రుజువు చేసుకుంటా ఉన్నాడు ప్రతి సందర్భంలో కూడా. మనం కూడా రుజువు చేసుకుంటాం ప్రతి సందర్భంలో. ఏమని, దేవా నువ్వు ఎవరో మాకు తెలియదు అని రుజువు చేసుకుంటాం. మొన్న లాస్ట్ వీక్ ఒక మెసేజ్ వింటున్నా, ఒక ఓల్డ్ పర్సన్ ఆయన చెప్తున్నాడు, మనం ఎప్పుడు ఈజీ లైఫ్ అని ప్రే చేస్తాము. ఈజీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే,
ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్ ఏం చదవనయ్యా నేను పాస్ అయిపోవాలి ప్రభా, అలా ఉంటుంది ఈజీ లైఫ్. యూ షుడ్ నాట్ ప్రే ఫర్ ఈజీ లైఫ్ అంటే. ఎందుకంటే ఈజీ లైఫ్ ఏమీ అచీవ్ చేయలేవు అంటే దేవుళ్ళు. అంటే ఈ వరల్డ్లో అన్ని మనకు దొరుకుతుండొచ్చు, బట్ మరి ఎలాగ ప్రేయర్ చేయాలని అంటే వీ నీడ్ టు ప్రే. ప్రభా నాకేదో ఈజీ చేసి నేను ఒక సోమర్లాగా అవ్వకూడదు, కానీ నేను ఏ ప్రాసెస్ కూడా వెళ్ళాలో ఆ ప్రాసెస్ కూడా తీసుకెళ్ళు, కానీ మీరు నాకు ఏది నేర్పించాలనుకుంటే అది నేర్పించుకున్న మాత్రం మనం బయటపడేది అని అంటుంది. అలా మనం చేయగలమా? అంటే మన అన్ఫార్చునేట్లీ మన క్రిస్టియన్ థాట్ ప్రాసెస్ కూడా ఎలా అయిపోయిందంటే, అదర్ సైడ్ ఆఫ్ బిలీఫ్స్ ఎలా అయితే ఉన్నాయో మనకు పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకంటే చాలామంది చాలా దూరం ప్రయాణించి చాలా ఎత్తైన స్థలాలకి ఫిజికల్ యాక్టివిటీ చాలా కష్టపడి మోకాళ్ళ మీదో చెప్పులు లేకుండానో చలిలో చాలా వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకొని దేవుణ్ణి తృప్తిపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక పర్పస్తో వెళ్తారు. నాకు మేలు జరగాలి, నా కుటుంబంలో ఇది జరగాలి, లేదా అది జరగాలి, లేదని మేము మొక్కున్నాము, ఇది చెయ్యాలి. ఇదే ఆలోచన దేవుడిని అప్రోచ్ అవ్వడం 100% అది కరెక్ట్ కాదు. దేవుడు ఎవరో ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన వెంబడించాలి. ఈరోజు బ్రదర్ మీరు ఎందుకు చర్చకు వస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్. ఆయన కోసం వస్తానని ఎవరు అనరు, అన్ఫార్చునేట్లీ. అదే సాతాను గాడి శక్తి. మనల్ని మోసం చేయటం, మనం ఏదో విశ్వాసంలో బాగున్నాం అని చెప్పి మనం తృప్తిపడిపోవటం, నిజమైన క్రైస్తవుడు నేనే ప్రతి వారం సంఘానికి వెళ్తానని చెప్పి ఒక మోసంలో ఉంచేయటం చాలా సక్సెస్ఫుల్గా మరి ఎనిమి ఉండటం మనం చూస్తున్నాం. మన భాష మారాలి, మన ఆలోచన విధానం మారాలి, దేవుని చూసే విధానం మారాలి, దేవుడి దగ్గరికి అప్రోచ్ అయ్యే విధానం. ఈవెన్ మన ప్రేయర్స్, దేవుడు అంటాడంట, ఆకాశంలో మబ్బుల్ని అడ్డుగా పెట్టేస్తాను రా బాబు, నీ ప్రార్థనలు నేను వెళ్ళలేకపోతున్నా, ప్రతిరోజు గదే మ్యూజిక్, ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను అది చేయాలి, నాకు ఇది భయం వేస్తుంది, ఇది భయం వేస్తుంది. కొంతకాలం ఓకే అంటే, ఇంతకుముందు నేను కూడా సమాధానం చెప్పాను ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా తమ్ముడే తీసుకున్నాను, బాబీనే. అంటే నన్ను తిట్టుకున్నా కూడా బయటికి చెప్పడం. బాబీ ఒక 3 years బాబు. వాడు వచ్చేటప్పుడు చక్కగా ప్రేయర్లోకి ఇట్లా వచ్చాడు, డోర్ తీసుకున్నాడు, పాక్కుంటే కిందకు వచ్చాడు, ఈయన గోకాడు, అంత బాగానే ఉంది. అన్నం బాబీ వాళ్ళ అమ్మ ముద్దలు పెట్టింది, అంత బాగానే ఉంది. 3 years అయిపోయింది. వాడు 30 ఏళ్ళు కూడా 30 years కూడా పాక్కుంటూ వస్తాడు కిందకి. పాక్కుంటూ వచ్చి మమ్మీ ముద్దు పెట్టి అంటాడు 30 ఏళ్ళకి. ఎంత వరస్ట్గా ఉంటుంది ఫీల్. మన ప్రేయర్స్ అంత వరస్ట్గా ఉంటాయంట. అంటే నువ్వు విశ్వాసంలో పెరుగుతున్న కొలది నువ్వు కూడా ఎదగాలి యాజ్ ఏ బిలీవర్. చిన్నప్పుడు వచ్చి మమ్మీ డాడీ నాకు మంచి చేమొస్తుంది, ఈ 30 years కూడా మమ్మీ చేమొస్తుందంటే సో ఫన్నీ. మనం ఒకరు ఎదగకుండా మన ప్రార్థనలు, మన విశ్వాసం, మన ఆలోచన విధానం అదే స్థాయిలో ఉందనుకోండి, ఇట్స్ ఎ ప్రాబ్లం. సో గమనించాలి. సో జస్ట్ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యా ప్లీజ్. మామూలుగా సండే స్కూల్లో కూడా డేవిడ్ కింగ్, గ్రేట్ కింగ్ అని పెట్టి వస్తా ఉంటాం. ఇప్పుడు చెప్తా ఉంటే తప్పు ఇవన్నీ ఇవి కూడా చెప్పాలి పిల్లలకి. ఓన్లీ గ్రేట్ కింగ్ అట్లా చేశాడు గోదావరి కాదు, అసలు దేవుడు మీద ఎట్లా అదే చెప్తాను. అది అనిపించింది. నేను మీరు చెప్తా ఉంటే ఇమాజినేషన్ చేసుకుంటా ఉన్నాను అన్నమాట. ఒక్కొక్క సిచ్యువేషన్ వెళ్ళి ఎట్లా అంత బ్రేకింగ్ అయింది, ఎట్లా వెళ్ళి ఉండడానికి కూడా ప్లేస్ అయిపోకుండా వెళ్ళి అట్లా నాకు దొంగలాగా బతకడం అదంతా కూడా అసలు అలాంటి అన్ని పేజీలు అవసరం లేదు, 1-2 పేజీలకే మనం అయితే అసలు అనుకుంటాం. అయినా ఒకవేళ మళ్ళా నేను ఇట్లా ఉన్నాను, అయినా దేవుడు మీద నేను ఇట్లా నమ్మకంగా ఉన్నాను, అయినా దేవుడు నాకు ఇట్లా ఉంటాం కరెక్ట్ అంటా అన్నమాట. దేవుడు అట్లా చేసినప్పటికీ నేను దేవుడిని విడిచిపెట్టలేదని మనకి అంటే మనం కొంత ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు, అంటే చక్కగా బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, దాన్ని స్టార్ట్ ఉన్నానని నిరూపించుకోవడమే పరిస్థితి.
అంటే అలా జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే అసలు మన చుట్టూ ఒక 100 మంది దేవదూతలు ఆయన పెట్టేయాలి, మనకి ఏం జరగకూడదు, బికాజ్ ఐఎమ్ సో హోలీ అండ్ రైచస్. సో ఆయన చాలా నన్ను కేర్ టేక్ చేయాలి అన్నట్టుగా మనం ఇమీడియట్గా ఆయన వైపు చూసి ఆయన ఏదో తప్పు చేసినట్టుగా మనం ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తాం. అలా ప్రశ్నించాలంటే ఇక అసలు దావీదు గారి పరిస్థితి ఏంటి? ఆయన లైఫ్ అంతా కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్, యట్ హీ చోస్ టు ప్రేజ్ గాడ్. ఓకే, సో ఆయన 3వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవాని గణపరచుడి, ఆయన నామమును గొప్ప చేద్దాము అని చెప్పి హీఈస్ గివింగ్ ఇవాంజలికల్ కాల్ అందరికీ. ఆ సిచ్యువేషన్లో నువ్వు నేను కూడా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఏ టఫ్ టైంలో ఉన్నా కూడా, వి షుడ్ కాల్ ద ఎంటైర్ కాంగ్రిగేషన్, మన ఫ్యామిలీని కానీ మన రిలేటివ్స్ని కానీ ఉన్న ప్లేస్లో ఆల్ ద టైమ్ వీ షుడ్ సే దట్ లెట్స్ కమ్ వర్షిప్ ద లార్డ్ బికాస్ హీ ఈస్ వర్దీ. He is worthy to be praised, irrespective of the situation. వర్ది అని కాకుండా హీఈస్ ద ఓన్లీ వన్ టు బి వర్షిప్డ్ అంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే, దట్ ఈస్ ద మీనింగ్ యాక్చువల్లీ. సో ఇంకా ఆయన వంటి వారు మరెవరు లేరు అనే పదజాలం. అయితే దానికి ఒక సపోర్టింగ్ ఎందుకు ఆయన్ని మనం స్తుతించాలని చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మీరు ఏదైనా మాట్లాడాలంటే చక్కగా మాట్లాడండి, చెప్పుకుంటూ వెళ్ళిపోవాలన్న ఆలోచన నాకైతే ఏం లేదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 ఎందుకు ఆయన గొప్ప చేయాలి, ఎందుకు ఆయన్ని స్తుతించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే మనకి మేలు చేస్తాడు, మనకి కృప చూపిస్తాడు దాన్ని బట్ట, లేదంటే ఏంటి? 23, 24 చదువుతారా ఎవరైనా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడనుగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపబడను. రైట్, అటు వాటిలో నేను ఆనందించువాడిని యెహోవా సెలవిస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఒకసారి గమనిస్తే బయట సమాజాన్ని గమనిద్దాం, మనల్ని మనం కూడా గమనించుకుందాం. సాధారణంగా మనుషులు దేని గురించి గొప్పగా ఫీల్ అవుతారు? సాధారణంగా ఐశ్వర్యం బట్టి, వాళ్ళ ఐశ్వర్యం బట్టి, వాళ్ళ ధనం బట్టి, చదువును బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి. కాస్ట్ బట్టి, క్రిస్టియన్స్ క్యాస్ట్ని బట్టి అతిశయిస్తారు క్రిస్టియన్స్. బాబు ఇప్పుడు నీ పేరు ఇమ్మాన్యుయలా, ఇంతకుముందు ఏంటి అసలు నీ పేరు? వాళ్ళకి ఆత్రం తెలుసుకోవాలి. మ్యారేజెస్ అడుగుతారు. బయట ప్రజలు అలా ఫీల్ అయితే చర్చ్లో రక్షణలోకి వచ్చిన మనం దేని గురించి అతిశయిస్తున్నాం? నేను 4 సంవత్సరాల క్రితం ఏమీ లేకుండా వచ్చాను, ఈరోజు నేను చాలా కష్టపడితే నాకు ఇది వచ్చింది. అసలు 300 రూపాయలు ఇంటి అద్దెలో ఉండేవాళ్ళం, ఈరోజు ఇల్లు కొనుక్కున్నాను. నేను అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను అని ఒకడు. ఇంకొకడు నేను పెద్ద చర్చికి వెళ్తాను ఒకరు. ఇంకొకరు నేను వచ్చి ఎంతో కష్టపడ్డాను, ఒకరు కూడా వచ్చేవాళ్ళు కాదు, చాలా ఫెయిత్ఫుల్గా నేను మా వైఫ్ కూర్చున్నాం, ఈరోజు 100 మంది సంఘం అయ్యారు. ఒకడు భాష గురించి, ఒకడు వాడి చదువు గురించి, ఒకడికి థియలాజికల్ జ్ఞానం గురించి, డబ్బు గురించి, రంగు గురించి, కులం గురించి, రకరకాల విషయాల గురించి గొప్ప చెప్పుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనం దేని గురించి గొప్ప ఫీల్ అవుతున్నాం? ఉద్యోగం గురించా, డబ్బు గురించా, చదువు గురించా, పరిచర్య గురించా, సొంత ఇల్లు గురించా, కొత్త కారు గురించా, ఆరోగ్యం గురించా, క్యాస్ట్ గురించా, దేని గురించి? ఒకవేళ అలా గొప్ప ఫీల్ అయితే బయట వాళ్ళకి మనకు తేడా ఉంది. అదే ఆయన ఏమంటున్నాడు మీరు చూస్తే 9వ అధ్యాయం 24వ వచనంలో ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదంట, బలము శౌర్యం బట్టి అతిశయించకూడదంట. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలను అంటే మనకు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అంటే ద మోర్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హిమ్, ద మోర్ యూ స్టార్ట్ క్లోజ్లీ వాచింగ్ ఓవర్ హిమ్, రోజు నువ్వు వాక్యం చదువుకుంటా ఆయన వ్యక్తి ఎవరో నీకు అర్థం అవుతా ఉన్నప్పుడు, అన్మాస్క్ అవుతా ఉన్నప్పుడు, అరే ఇది కదా దేవుడు,
ఓ దేవుడు అంటే అరే ఇంత స్థాయి కలిగినోడు కదా, ఇంత మంచోడు కదా, ఇంత కృపగలవాడు కదా, ఏమీ లేకుండా సెల్ఫ్ ఎగ్జిస్టెంట్గా వచ్చాడు కదా, ఆల్ పవర్ఫుల్ గాడ్ కదా అని ఆయన స్థాయిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన కృపని, ఆయన దయని నువ్వు నేను తెలుసుకుంటా ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం అతిశయించాలంట. దాన్ని బట్టి తప్ప మరి దేని గురించి అతిశయించకూడదు అంటుంది వాక్యం. గమనించండి, రాయేసి నన్ను కరెక్ట్ చేయాలి. ఎప్పుడైనా ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే, హలో బాస్, బెటర్ హోల్డ్ ఆన్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, ఏం భాష మాట్లాడుతున్నావు నువ్వు అనాలి. ఆ అమ్మాయి మాట్లాడితే నేను అనాలి. బంగారం గురించి అతిశయించే వాళ్ళు ఉన్నారు, బ్యాంక్లో దాచుకున్న 10 lakhs చిట్టి గురించి అతిశయించే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషను బిడ్డలకు బాగా మార్కులు వస్తాయి దాని గురించి అతిశయించే వాళ్ళు ఉన్నారు. ఒక క్రైస్తవుడు దేని గురించి అతిశయించాలయ్యా అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ఎవరు ఏమై ఉన్నారో. మీరు మళ్ళీ చూడండి దాన్ని ఏమన్నా 24th verseలో, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన ఆనందం దేంట్లో ఉంటుందయ్యా అంటే ఫస్ట్ లైన్లో మొదటి వరుసలో కూర్చుంటే రాదట. నాకు జీతం వచ్చిన 10% తీసి ఆయనకి ఇస్తే రాదట. ఏంటంట, సముద్రం అడుగుల్లో ఉన్న బంగారు వజ్ర వైడూర్యాలు ఆయన, నీ 5,000 ఆయనకెందుకు, నా 10,000 ఆయనకెందుకు, నీ 20,000 ఆయనకెందుకు. ఆయన దేని ఎందు అతిశయిస్తాడయ్యా అంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా కుటుంబం వైపు చూసి రండి మనం దేవుని ఆరాధిద్దాం, ఆయన స్తుతించడానికి అసలు సందర్భంతో పని లేదు, మన ఇంట్లో విషాదం ఉంది కరెక్టే, దానికి ఆయనకి సంబంధం లేదు, బట్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ టు బి వర్షిప్డ్ అనే భాష మాట్లాడినప్పుడు దేన్ని బట్టి అతిశయించాలయ్యా అంటే ఆయన కృపను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి కృప. భూమి మీద ఇంత విచ్చలవిడిగా మనుషులు జీవిస్తున్నా కూడా ఎట్లా దేవుడు టాలరేట్ చేస్తున్నాడు, అబ్బా ఎంత మంచోడు ఆయన, నేను ఇంతగా ఆయనతో డిసొబీడియంట్గా ఉండి అసలు దేవుడు ఎవరో లేరు అన్నట్టుగా ఇన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా నాకు ఊపిరి ఉంచాడే, ఎంత గొప్పడైనా. భూమి మీద ఇన్ని జీవులు ఉంటే ఇన్ని జీవులకి అంత జ్ఞానంతో ఎలా వాటర్ని ఇవ్వగలుగుతున్నాడు, గాలిని ఇవ్వగలుగుతున్నాడు, స్థావరాలను ఇవ్వగలుగుతున్నాడు. ఇలా దేవుని గురించి, ఆయన ఆలోచనల గురించి మనం పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ 2 పదాలు ఉన్నాయి చూడండి. మనం ఆయన గ్రహించాలంట పరిశీలనగా, అంటే చాలా దీర్ఘంగా భూతత్వం పెట్టుకొని చూస్తారు సరే, అలా ఆయన్ని వెతకాలి. వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ ట్రై డూయింగ్ దట్? మొన్న ఒకసారి మా చర్చిలో ఒక మాట చెప్పాను నేను, ఏంటంటే ఒకవేళ ఇమ్మాన్యుయల్ని సిస్టర్ కూరగాయలు తెమ్మని పంపించింది, అదే టైంకి నేను కూడా వచ్చా, అమ్మాయి పంపించింది నన్ను. కూరగాయలు తీసుకెళ్ళడానికి మేము కూర్చొని, ఆయనేమో వంకాయలు కొంటున్నాడు, నేనేమో బెండకాయలు కొంటున్నాను. ఆయన తిప్పేస్తున్నాడు వంకాయలు, అడు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, బ్రదర్ మంచి చూడు బ్రదర్ అంటున్నాను. నీకన్నా మేము మంచిది, నేను ఇరిచేస్తున్నా కాయలని, ఇరిచేస్తున్నా మంచి అన్నీ ఆడుతున్నా. ఆయన వంకాయలు ఆడడానికి అరగంట పెట్టాడు, అరకిలో వంటాకి. నేను బెండకాయలు అరకిలోకి అరగంట పెట్టా, మంచి తీసుకుని వెళ్ళాం. వైఫ్స్ ఆర్ క్వైట్ హ్యాపీ. అయితే వంకాయల్లో ఉన్న పుచ్చులు ఎతకడానికి చేసినటువంటి ప్రయత్నం ఆయన, ఈ కూరగాయలు ముదురుగా ఉన్నాయా లేతగా ఉన్నాయని దాని మీద చెక్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం నేను, అంత కూడా వాక్యం మీద మనం చేయమట. అటువంటి ప్రయత్నం కూడా చెయ్యం. ఏ రోజైనా కూరగాయలకి వెళ్ళిన మనం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అలా అరకులు ఏరుకుని వచ్చామా, ఎంతో జాగ్రత్తగా అసలు మన స్కిల్ అంతా బయటపెట్టి కంటి చూపుతోనే దాన్ని గ్రహించేసి, టచ్తోనే దాన్ని గ్రహించి చాలా స్పష్టంగా ఇరిగితే 2 కనబడకుండా 2 ఇరిచేసి, ఏమండి ఫ్రెషా హైబ్రిడ్ ఎన్ని చాలా జాగ్రత్త, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అంటే దాని మీద పెట్టేటువంటి శ్రద్ధ కూడా వాక్యం మీద పెట్టినటువంటి విశ్వాసంలో మనం. వాక్యం ఏమంటుందంటే పరిశీలించాలంట, ఆయన్ని గ్రహించాలంట, ఆయన ఎవరో అని ఎతకాలట, అప్పుడు ఆనందిస్తాడు ఆయన.
ఆయన అనే మాట ఏంటంటే ఆయన అది లాస్ట్లో చూడండి, లాస్ట్ పదం, అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చున్నాడు. నువ్వేదో టైం దొరికింది కదా అని ఒక అధ్యాయం చదివేసి క్లోజ్ చేసేస్తే ఆనందించడు. నువ్వు వెతకాలి, ఏంటి మాట, ఏంటి ఈయన గురించి ఎట్లా మాట్లాడుతుంది, ఏంటి ఆ దేవుడు అట్లా ఉన్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు, అంత కృప ఎలా చూపించగలుగుతున్నాడు, అసలు నన్ను ఎట్లా బ్రతకనిస్తున్నాడు, నేను ఇంత పాపిని కదా, ఇంత ఘోర పాపిని కదా. దేవుడు ఆనందించేటువంటి విషయాలు మనం గమనించాలి. ఒకవేళ అలా చదవట్లేదు, దేవుని అలా పరిశీలించట్లేదు, దేవుని అట్లా గ్రహించట్లేదు అంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. దేవుడు ఆనందించట్లేదు మనం బట్టి, కానీ అవకాశాలు ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయన కృప అటువంటిది. సో ఆ కృప ఏంటి అలాంటిది అని చెప్పి మనం మళ్ళీ ఆయన వైపు తిరగాలి. సో ఇంకొంచెం ముందుకెళ్దాం. కొంచెం నాకు చాలా చక్కగా డీటెయిల్గా మాట్లాడడం ఉంది, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అతిశయించువాడు ప్రభువునందు దర్శింపబడెను. ప్రభు మెచ్చుకున్నవాడే యోగుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగుడు కాడు. ఇక అయ్యే మాటలు మనం బైబిల్లో ప్రతి చాప్టర్లో మనం ఎక్కడ చూసినా మొత్తం గ్రంథం మొత్తంలో మనకు కనిపించే పదాలు ఏంటంటే ఆయన్ని అందే, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, ఆయన స్థాయిని బట్టి, శౌర్యంను బట్టి, ఆయన బలాన్ని బట్టి, దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించాలి, దాన్ని బట్టి నువ్వు సంఘానికి వెళ్ళాలి, దాన్ని బట్టి నువ్వు వాక్యం చదవాలి, దాన్ని బట్టి నువ్వు నీ కుటుంబం మోకాలేసి ప్రార్థించాలి తప్ప నీకేదో మేలు జరుగుతుందని, నీకేదో కావాల్సినంత బ్యాలెన్స్ ఉందని, నీకేదో బియ్యం కావాల్సినంత ఫుల్గా ఉందని లేదు. అది ఓకే. దేవుడు ఏమన్నాడంటే మా మాథ్యూ 6:33లో ఏముంది, ముందుగా నా రాజ్యాన్ని నన్ను వెతకండి, నీతిని నా రాజ్యాన్ని వెతకండి, నీకు కావాల్సినవి నేను ఇస్తాను, లేదంటే మీకు వాట్ ఎవర్ ఈజ్ నీడ్ నీకు ఇస్తాను అన్నాడు. అంటే మనం కోరుకునేవి కాదు, మనకి ఏదైతే అవసరం అది. సో ఆ బేసిక్ నీడ్స్ అన్నీ ఆయన చేస్తాడు. ఒకవేళ చేయకపోయినా దాన్ని బట్టి వీ విల్ నాట్ ఫాలో హిమ్, వీ విల్ ఫాలో హిమ్ బికాస్ హూ హీ ఈస్. దట్స్ ద పాయింట్. సో అయితే ఫైనల్గా ఇంకో ప్రశ్న ఏంటంటే, దావీద్ గారికి మరి ఈ ఐడియాలజీ, ఈ మైండ్ సెట్ ఎలా వచ్చిందని అడిగాను, మీరు అందరూ చెప్పారు. ఇంకో విషయం మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే, దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడు, ఆయన్ని పరిశీలించాలి, ఆయన్ని మనం వెతకాలి, ఆయన గురించి మనం తృష్ణ కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎలా వెంబడించాలి, నాకేదో దొరుకుద్దని కాదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం వెంబడించాలి. నేను చర్చికి వెళ్ళకపోతే నా కుటుంబం మీద ఆపద వచ్చేస్తుందని వెళ్ళకూడదు. అసలు ఆయన హీ డిజర్వ్ ఇట్. సో మన ఐడియాలజీ అది. సో మన దావీదు గారిని చూస్తే ఇందాక ఇమాన్యుయల్ కూడా కరెక్ట్గా చెప్పాడు. 8వ వచనం చదువు, 34వ అధ్యాయం. మీరు ఎవరైనా మాట్లాడాలంటే చక్కగా చెయ్యి ఇట్లా రేజ్ చేసి మీరు మాట్లాడవచ్చు. కీర్తనలు 34 8వ వచనం చదవండి. అక్కడ మనకు చాలా క్లియర్గా ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు దావీదు గారు. అండ్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే. బట్ యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూసారా, దావీదు గారు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్స్, డిఫికల్టీస్, ఆయన మనందరికీ ఒక సజెషన్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే, రండి అందరం ఆయన ఆరాధిద్దాం, ఆయన మహిమపరుద్దాం, ఆయన గొప్ప చేద్దాం అన్నాడు. అలా చాలా విషయాలు మాట్లాడుకుంటే 8వ వచనంకి వచ్చేగల్లా మొదటి భాగంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని చెప్పి ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన. అక్కడ ఏమి గమనించారు మీరు? ఒకసారి వాక్యం చూస్తే నాతో మాట్లాడండి. ఆ రిఫరెన్స్, ఆ వర్స్ మనం చాలాసార్లు వినుంటాం, చాలా చూసి ఉంటాం. వాట్ ఈస్ దట్ యూ ఐడెంటిఫై? గాస్పల్ ఓకే, రైట్. అంటే మనం అంటే బైబిల్ స్టడీ మనం చేస్తున్నప్పుడు యూజువల్గా మనం మాట్లాడుకునే పదాలు ఏంటంటే కీవర్డ్స్. ఏం మాట్లాడుతుందంటే అక్కడ రెండు పదాలు, ఒకటి రుచి, ఒకటి చూచి. 2 పదాలు. టేస్ట్ అనే పదం ఇంగ్లీష్లో, సీ అనే టేస్ట్ అండ్ సీ. అంటే ఆయన ఏమంటున్నాడంటే దీన్ని ఏమంటారంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్, అంటే మనకి అర్థం అవ్వటానికి
ఆయన వాడుతున్నటువంటి పదాలు ఏంటి బ్రదర్ తెలుగులో? రూపాలంకరణ భాష. ఓకే, అంటే ఈ టేస్ట్ అండ్ సీ ఈ పదాలు మనకు బైబిల్లో చాలా చోట్ల కనబడతాయి. సో నేను డిక్షనరీలో చూస్తున్నప్పుడు టేస్ట్ అనే దానికి ఏమన్నాడంటే టు బికమ్ అవేర్ ఆఫ్, అంటే అది ఏంటో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పలానా మినర్వా హోటల్లో టీ బాగుంటుంది అంటే నీకు ఎలా తెలియాలి? ఒక సిప్ వేస్తేనే మనకు ఐడియా వస్తుంది. సో దావీద్ గారు ఏమంటున్నారంటే ఎవరో చెప్పింది నువ్వు వింటే వర్కౌట్ కాదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టే ఏ పరిస్థితుల్లో అయినా నేను ఆయన ఆరాధించగలుగుతున్నాను. టేస్ట్ అంటే ఇంకో పదం ఏమన్నా అంటే ఎగ్జామిన్ బై టేస్టింగ్. ఇంకొక పదం ఏంటంటే టు పర్సీవ్, అంటే అండర్స్టాండ్ సంథింగ్ నాట్ జస్ట్ విత్ యువర్ ఐస్ బట్ విత్ యువర్ మైండ్ అండ్ హార్ట్. రుచి చూసి దేవుని తెలుసుకోండి అనే మాట ఏంటంటే, రుచి చూడటం అంటే ఏంటంటే దాన్ని పర్సీవ్ చేయటం, అంటే దాని గురించి ఆరాటపడటం, దాన్ని అనుభవించటం, దాన్ని మనం కళ్ళతో చూసి వదిలిపెట్టడం కాదు, ఎక్స్పీరియన్స్ అవ్వటం. ఇప్పుడు చర్చ్కి వెళ్తాం, కూర్చుంటాం, వచ్చేస్తాం, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఇంకొకటికి వాడికి నిద్ర పట్టదు, వాడు ఏడుస్తూ ఉంటాడు, వాడు దుఃఖిస్తూ ఉంటాడు, ఇంకొకడు చాలా సాధారణంగా ఉంటాడు. ఏంటంటే టేస్ట్, ఎక్స్పీరియన్స్ చేయటం దేవుని ప్రేమని. సో డిఫరెన్స్ అది. ఆయన అదే అంటాడంటే ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక మాట చూద్దాం మనం దీనికి కాంటెక్స్చువల్గా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మనం నెక్స్ట్ 5-10 minutesలో క్లోజ్ చేద్దాం. పవన్ టీ చెప్పావమ్మా? వెరీ గుడ్. 1 Peter 2nd verse, 2nd chapter 3rd verse. నేను 5-10 minutesలో క్లోజ్ చేసి వీ విల్ ఓపెన్ ఫర్ డిస్కషన్. వీ విల్ జస్ట్ సీ వేర్ ఆర్ వీ స్టాండింగ్. నిర్మలమైన వాక్యములకు పాల్గొన్న రక్షణ విషయంలో ఇరుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. 1 Peter 2-3 చదివావా? ఇంకొకరు హెబ్రీల్ గ్రంథం 6వ అధ్యాయం తీయండి. అంటే తమ్ముడు చదివింది కరెక్టే. ఇప్పుడు 2nd chapter 1st verse చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ఆ వర్స్ చూసారా? ఆగారు అక్కడ. 1 Peter 2nd chapter 1st verse. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. అక్కడ కూడా అదే పదం వాడతాడు ఆయన. రుచి చూడాలట. అప్పుడు ఏమవుతుంది? రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలని అపేక్షించుడి. ఇది ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే రుచి చూసినప్పుడు మాత్రమే. హోటల్లోకి వెళ్ళి గంట సేపు కూర్చొని వస్తే జరగదు. చర్చికి వారం వెళ్ళి చర్చిలో 2 గంటలు కూర్చొని వస్తే జరగదు. ఒకడు అన్నాడంట, 6 నెలల నుంచి నేను జిమ్కి వస్తున్నాను, కిలో కూడా తగ్గలేదు, ఉల్టా నేను 3 కిలోలు పెరిగాను అంట జిమ్ ట్రైనర్ జరిగింది. ఏందా 6 నెలలు వస్తుంది, నేను 2 గంటలు ఉన్నా ప్రతిరోజు ఒక్క 1/2 కిలో కూడా తగ్గలేదు, ఏం జిమ్ ఏం కథ అన్నాడంట. ఇదేంద్రా బాబు అని చెప్పి సీసీ కెమెరా కొట్టాడంట. 6 నెలలు చూస్తే వాడు పొద్దున 5 గంటలకు రావటం, 8 o'clock వరకు పడుకోవటం, జిమ్లో సోఫాలో వెళ్ళిపోవటం. 6 నెలలు పాపం రెగ్యులర్గా వచ్చాడు వాడు తీసి, బాబు నువ్వు చేసిన పని ఇది, జిమ్కి రావటం కాదు నాయన, జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తే నువ్వు తగ్గుతావు, నువ్వు మంచిగా 6 ఇడ్లీలు తినొచ్చి పడుకుంటున్నావు, నువ్వు పెరక్కేమవుతావు అన్నాడంట. 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం మనం చర్చిలకి, 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం చర్చిలకి. అందరి దగ్గర 3 బైబిళ్ళు ఉన్నాయి ఇళ్లలో. దేవుణ్ణి అడుగుతున్నాం మనం, ఏంటి ప్రభువా నువ్వు, నా జీవితం ఇంతేనా, నాకు ఎదుగు పొదుగు లేదా, నేను ఎప్పుడు చూసినా పడిపోతున్నాను ప్రభువా, ఎంత ప్రయత్నం చేసినా నేను నీతిగా జీవించలేకపోతున్నాను ప్రభువా. ఆయన తీస్తాడు సీసీ కెమెరా. ఒరే బాబు, ఈ ఇంద్రాలు సండే తీస్తున్నావు బైబిల్, మళ్ళీ అదే బ్యాగ్లో సండే తీసుకొని పోతున్నావు, బ్యాగ్ మారట్లా, పెట్టిన ప్లేస్ ఆడే ఉంటుంది సండే, మళ్ళీ సండేకి అన్నీ అందుతూ ఉంటాయి, బైబిల్, పెన్ను చర్చిలో. మొన్న ఒకసారి మా పాస్టర్ చెప్తున్నాడు, అరే 3 నెలల నుంచి ఉన్నదిరా బాబు, తీసుకుపోండి 2 బైబిల్ ఉన్నాయని. ఇది క్రైస్తవ జీవితం.
ఎలా తగ్గుతాం? ఎలా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం? ఆయన రుచి చూసి తెలుసుకోవాలట. రుచి చూసి తెలుసుకున్నప్పుడు మనం ఆయన వెంబడిస్తాం అనే మాటలు. తర్వాత పదం ఏంటంటే రుచి చూచి, అంటే చూసి అంటే ఆ పదాన్ని ఏమని రాశారంటే గేజ్ అపాన్. గేజ్ అంటే క్యూరియాసిటీతో మనం దేవుణ్ణి వెతకటం ప్రారంభించాలి. ఇందాక కూడా చూసాం కదా, మీరేంటి పరిశీలించి ఆయన్ని వెతికినప్పుడు ఆయన ఆనందిస్తారంట. ఇక్కడ కూడా ఏంటంటే రుచి చూడాలి. ఆ చూడటం ఎట్లా అంటే క్యూరియాసిటీ తోటి, అంటే ఒక డిజైర్ తోటి. ఇంకో పదం ఏమన్నారంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్. కేర్ఫుల్ అబ్జర్వేషన్ అన్నప్పుడు మళ్ళీ మీరు వంకాయలు సెర్చ్ చేసే దగ్గరికి వెళ్ళిపోకండి, కానీ అది మంచి ఎగ్జాంపుల్. మనం ఎంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం కొన్ని విషయాలు. ఒక ఇల్లు కొనాలి, ఎన్ని డాక్యుమెంట్స్ సెర్చ్ చేస్తాం మనం. బ్రదర్కి తెలుసు, ఎన్నో డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, ఎక్కడెక్కడో 4 fathers డాక్యుమెంట్స్ తీస్తాం అట్లా అమెజాన్లో పెట్టాలంటే రివ్యూస్ చూసి రీసెర్చ్ చేసి ఒక కదా. 500 ప్రోడక్ట్ 500 రూపీస్. చాలా సింపుల్ కదా. దేవుడినట కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేయకుండా దేవుడు మనకు అర్థం కాదు. కేర్ఫుల్ అబ్జర్వేషన్, వీ హ్యావ్ టు గేజ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడిని రుచి చూడాలి. నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి. జిమ్కి వెళ్ళి నువ్వు పడుకుంటే వర్కౌట్ కాదు, నువ్వు చర్చ్కి వెళ్ళి జస్ట్ అలా కూర్చొని వస్తే వర్కౌట్ కాదు. యూ నీడ్ టు సర్చ్ ద స్క్రిప్చర్స్. దేవుని వెతికినప్పుడు, ఆయన నీతిని న్యాయాన్ని నువ్వు కోరుకున్నప్పుడు, కేర్ఫుల్గా నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు, అప్పుడు నీకు ఆయన ఉత్తముడు అని తెలుస్తుంది. అప్పుడు దాకా హీఈస్ అన్ అనదర్ గాడ్ అంతే. అంటే నీకు మేలు చేసేవాడు, గ్యాస్ సిమ్లో పెట్టేవాడు, నీ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే నీ కాపలా కాసేవాడు, నీ అమ్మా నాన్నలు ముసలోళ్ళుగా ఉంటే కర్ర అందించేవాడు, ఇలాంటి దేవుడే. ఇవే చెప్తున్నారు. మీకు కష్టం ఉందా రండి, మీకు పిల్లలు పుట్టట్లేదా రండి, పెళ్ళిళ్ళు కావట్లేదా రండి. దేవుడు అది కాదు. అన్ఫార్చునేట్లీ హీఈస్ అబోవ్ ఆల్. హీఈస్ అబోవ్ ఆల్. దేవుడు కృప ఉంటే, దేవుడికి ఇష్టమైతే, దేవుడి చిత్తమైతే అన్నీ ఇస్తాడు. ఇవ్వకపోయినా దానికి నాకు సంబంధం ఏంటి? హీఈస్ అబోవ్ ఎవ్రీథింగ్. ఆయన ఎవరో తెలిసినప్పుడు, ఆయన ఎంత మంచివాడో తెలిసినప్పుడు, ఇలాంటి నన్ను ఇంకా సృష్టిలో నన్ను ఊపిరితో నన్ను ఉంచి నన్ను పోషిస్తున్న దేవుడు, నా వల్ల ఎటువంటి ఉపయోగం దేవుడికి లేకపోయినా కూడా నన్ను కనికరించి నన్ను కాపాడుతున్నాడు. అదర్ సైడ్ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఆన్ ద రోడ్స్. హీఈస్ అన్ అమేజింగ్ గాడ్. ఆయన ఏంటో తెలుసుకొని మనం వెంబడించగలటం. చివరగా ప్రొవర్బ్స్, సామెతలు 2వ అధ్యాయం, సామెతలు 2వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. చూసి తర్వాత యాజ్ ఎ సెడ్ వి విల్ ఓపెన్ ఫర్ క్విక్ డిస్కషన్. నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. 1-5 వచనాలు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టుదో నువ్వు గ్రహించదవు. దేవుని గూర్చి విజ్ఞానము నీకు లభించును. దేర్ షుడ్ బి ఎ కేర్ఫుల్ అబ్జర్వేషన్, క్యూరియాసిటీ, డిజైర్, ఇంట్రెస్ట్. ఇవన్నీ కలిపి నువ్వు ఎప్పుడైతే ఒక విలువైన వస్తువు, నిన్న మా సిస్టర్ చెప్తుంది, మా సిస్టర్కి 2 years బేబీ ఉంది. ఆ బేబీ పుట్టినప్పుడు ఉన్న కొన్ని బర్త్ సర్టిఫికేట్స్ ఏముంటాయి కదా, ఆ ఫైల్ కనపట్లా. 3 రోజుల నుంచి ఎతికేస్తుంది పాపం, దొరకలా. మాకు ఫోన్ చేసింది, ఇంకోళ్ళు ఫోన్ చేసింది, హాస్పిటల్కి 2-3 సార్లు వెళ్ళారు, తర్వాత సూపర్ మార్కెట్లు ఆటలు వెళ్ళారు, కానీ దొరకలా పాపం. దేవుని వాక్యం అట సడన్గా నీకు నీకు విలువైన ఒక వస్తువు పోయింది. రేపు ఎదుగుదాంలే అని అంటావా? లేదంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? యూ విల్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ఇట్ కదా. ఇసుకలో పడిందంటే ఇసుక అంతా తీసేస్తాం, ఇంట్లో పడితే మొత్తం గిన్నెలని బయటేస్తాం, షర్ట్లు తీస్తాం, అవి తీస్తాం. సో అక్కడ వాక్యం ఏమంటుందంటే, 4వ వచనం చూడండి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికిన ఎడల, ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టుదో నీవు గ్రహించదు. సో దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవటం అనేది ఏంటంటే, కేవలం ఆదివారం సంఘానికి వెళ్ళటం వల్ల దేవుడు ఎవరో మనకు అర్థం కాదు. ప్రతిరోజు మనం ఆసక్తితో, నిజమైన కోరికతో, ప్రేమతో దేవుడి వాక్యం తీసి మనం అడగాలి, ప్రభువా రివీల్ యువర్ సెల్ఫ్.
ఎందుకు అందరూ నీ కోసం ఇంతగా ఇన్ని లక్షల కోట్ల మంది నువ్వు కావాలని అంటున్నారు? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ హూ యు ఆర్ అని అడగండి. హీ విల్ స్టార్ట్ రివీలింగ్ యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్. మనం ఏంటంటే అడగం. మనం ఏం ప్రార్థన చేస్తాం అసలు గమనించండి. మన ప్రార్థనలు అన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్స్. కొంతవరకు ఓకే, బట్ నువ్వు ఎదుగుతున్నప్పుడు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నేల మీద పాక్కుంటా వచ్చి అమ్మా నాకు ఇది కావాలి అది కావాలంటే అట్లా అవ్వదు కదా. సో మనం ఆ కేర్ఫుల్ అబ్జర్వేషన్ తోటి, క్యూరియాసిటీ తోటి, డిజైర్ తోటి మనం దేవుడి వాక్యాన్ని చదివి ఆయన రుచి చూసి తెలుసుకుంటే తప్ప మనకు ఆ దేవుడు ఎవరు, ఆయన దైవత్వం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటో మనకు తెలియదు. సో ఫైనల్లీ ఏంటంటే దేవుణ్ణి దేని కొరకు వెంబడించాలి, ఎందుకు సంఘానికి వెళ్ళాలి, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు ఆయన మన కుటుంబాలకి దేవుడుగా ఉండాలి, ఎందుకు అంటే ఆయన దేవుడు కనుక, ఆయన వ్యక్తిత్వం అటువంటిది కనుక, ఆయన కృపగలవాడు కనుక, దయగలవాడు కనుక. ఒకవేళ నా వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని నేను చూడకపోయినప్పటికీ ఐ విల్ నాట్ స్టాప్ ప్రైజింగ్ హిమ్. నా కుటుంబంలో కష్టం వచ్చినప్పటికీ, ఒక ప్రాణం పోయినప్పటికీ, ఒక కరువు వచ్చినప్పటికీ, యోబు గారికి కరువేగా వచ్చింది. అసలు ఆ పరిస్థితుల్లో ఐ రియలీ ఫీల్ స్కేర్డ్. నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే చేసిన బోధ అంతా ఏం అవ్వాలి, చదివిన చదువు అంతా ఏం అవ్వాలి, ఇంతగా గంభీరంగా మాట్లాడిన ఏం అవ్వాలి. సో మనం ప్రేయర్ చేయాలి, ప్రభు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గివ్ మీ స్ట్రెంగ్త్. దేవుడే ఇస్తాడు అటువంటి స్ట్రెంగ్త్. అప్పటి వరకు మనం ఏం చేయాలి, కేర్ఫుల్గా వీ షుడ్ స్టార్ట్ సర్చింగ్ ఇన్ ద వర్డ్. ప్రభు ఎవరు, దేవుడు ఎవరు, ఆయన స్థాయి ఏంటి. 66 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. వీ షుడ్ స్టార్ట్ రీడింగ్. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్. ఏదైనా 1-2 విషయాలు మాట్లాడితే విల్ హ్యావ్ క్లోజింగ్ ప్రేయర్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో వాట్ ఈస్ దట్ ఆన్ అ హోల్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? దేవుడి చేతుల వైపు కాకుండా హృదయం వైపు చూడాలి. ఓకే.